శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 749వ పేజీలోని 197వ నుంచి ఈరోజు చదువుతున్నాము. శృతులు ఆత్మజ్ఞానం కోసం గొప్పగా ప్రయత్నించాయి, కానీ దాని ఆచూకీ లభించక వెనుతిరిగాయి. ఇటువంటిది ఆత్మ వస్తువు యొక్క వైభవం. అది బుద్ధికి అంతుపట్టనిది. షడ్ దర్శనాలు అలసిపోయాయి, అవి వాదించడంలోనే ఉండిపోయాయి. ఆత్మ వస్తువు మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. దానిని పదజాలం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. గొప్ప గొప్ప శాస్త్ర పండితులు ఆత్మ వస్తువు అనే భాస్కరుని ముందు మినుగురు పురుగులు. ఒకసారి ఆత్మ వస్తువు ప్రాప్తించిందా సమస్త పదజాలమంతా మాయమైపోతుంది. ప్రపంచంలో చీకటి రాత్రిని గమనించండి. ఆ సమయంలో కార్యకలాపాలు దీప వెలుతురులో జరుగుతాయి, కానీ తెల్లవారి సూర్యోదయం అవగానే జనులు దీపాలను లెక్క చేయరు. ఆత్మ వస్తువు వాక్కుకు సంబంధించిన విషయం కాదు, మరి అది ఉపదేశం ఎలా కాగలదు? అందువలన అజ్ఞానాన్ని తొలగించడమే వక్త యొక్క ధ్యేయమై ఉండాలి. ఆత్మ ఉన్నది అన్న అస్తిత్వ బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై ఉపాసకులకు లభ్యమై తన తత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆత్మస్థానంలో పరమాత్మను ధ్యానం చేయాలి. ఆ రెంటిలోనూ అభేదానుసంధానం చేస్తూ ఉపాసన చేస్తే ఉపాసకులకు ఆత్మస్వయం ప్రసన్నమవుతుంది. మరో సాధన లేదు. సాధకుని ఆత్మనిష్టను గని ఆత్మ తనంతటా తాను సాధకుని కరుణిస్తుంది. గ్రంథంలోని విషయం సమాప్తి కాగా శ్రోతలు శ్రవణంలో శ్రమపడినందులకు వక్త వారిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ ఆచార పద్ధతి అంతటా ఉంది, కానీ ఈ సచరిత విషయంలో అది వర్తించదు. కారణం దీని రచనా కర్తృత్వం నా తలపై లేదు. నా చేతికి కలమిచ్చి సాయి తమ కథను స్వయంగా వ్రాయిస్తున్నారు కనుక నేను గ్రంథకర్తను కాను. ఇక్కడ నా కొరకు ఎవరు శ్రమ పడకండి, శ్రోతలారా క్షమించండి అని అంటే కర్తృత్వం నాపై పడుతుంది. నాకు పొగడత అనే భూషణం అవసరం లేదు. దూషణ నాకు వంటదు. సాయి స్వయం కర్త కనుక వారి అనుగ్రహంతో విషయం సంపూర్ణమైంది. వారి అనుమతిని తీసుకుని అజ్ఞాన వివేచనను వారు ఎలా సెలవిస్తే అలా వ్రాసాను. శ్రవణం చేయండి. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ మహిమను ప్రకటన చేయడానికి సాయి సద్గురు స్వయం నా మనసులో ప్రవేశించి విషయం యొక్క అర్థాన్ని వివరించారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు, దీనిని భూషణంగా భావించిన వారు ఇరువురు పూర్తిగా నారాయణ స్వరూపుల వలె వంద్యులు. భక్తుల పరమశ్రేయస్సు కొరకు శ్రీసాయి తమ చరితాన్ని స్వయంగా తయారు చేసి హేమాడు చేతిని పట్టుకుని వ్రాయించారు. కేవలం ప్రజలను అనుగ్రహించడానికి, కుతర్కాలను, దురాగ్రహాన్ని ఖండించడానికి మరియు లోకాన్ని సంరక్షించడానికి సాయిబాబా శరీరాన్ని గ్రహించారు. హేమాడు వారి చరణాలకు అనన్య భక్తిభావంతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు మరియు రసవత్తరమైన తరువాతి కథను శ్రవణం చేయండి అని శ్రోతలకు సవినయంగా మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమృద్ధ చరిత్రములో అజ్ఞాన నిరసమను 55వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.